అభివృద్ధి అనేది ఇక్కడే చేయాలా, ఇక్కడున్న వాళ్ళు డెవలప్ అవ్వాలా, ఇక్కడే సంపదనే పుట్టాలా. అంతేగాని ఎంతవరకు అప్పులు చేసుకొని ప్రజల మీద అప్పులు నెడతారు, ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అభివృద్ధి అనేది ప్రజల్లో నుంచి రావాలా, ప్రజలు ఆర్థికంగా స్థిరపడాలా, వ్యాపారాలు సాగాల. ఇక్కడ ట్యాక్సులు కట్టి ఇక్కడ ఇచ్చిన అది బాగుంటుంది. కానీ ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చేసి ఇది ప్రజల మీద రుద్దడం సరైన పద్ధతి. నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను, ప్రజలందరూ సంతోషంగా ఉన్నాను, 30 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటాను. సంక్షేమ పథకాలు ఇస్తుంది కరెక్టేనండి. కానీ సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? అప్పులు చేసి ఇస్తున్నాడు. ఇంకో దగ్గర నుంచి తీసుకొచ్చి ఎట్లా ఒకలుగా తిమ్మిని బొమ్మిని చేసి తీసుకొచ్చి ఇస్తా ఉన్నాడు. అది ఎంతవరకు సమంజసం? తీసుకుంటానికి అందరం తీసుకుంటాం. డబ్బులు ఇస్తే ఎవరిని కాదనరు, ఎవరు ప్రజలు ఏమి అనరు. డబ్బులు ఇస్తే తీసుకుంటారు. కానీ డబ్బులు ఇచ్చే ముందు మేము వ్యాపారం చేసుకోవాలా, లేకపోతే ఉద్యోగం చేసుకోవాలా, మేము కష్టపడి బతకాలా. మేము కష్టపడటానికి మేము ఉద్యోగం చేసుకుంటా కావాల్సిన సౌకర్యాలనే ఉండాలి. ఆ వ్యాపారాన్ని, ఆ అభివృద్ధిని చూపించాలి కదా. ఎక్కడ వ్యాపారాలు లేకుండా ఏమీ లేకుండా కుంటుపడిపోయి నువ్వు ఇచ్చే దాని మీద ఎంతకాలం మేము ఎదురు చూస్తూ ఉంటాం.